దేశంలో ఆస్తి తగాదాల పరిష్కారానికి స్వామిత్వ పథకం తెచ్చామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 65 లక్షల మంది లబ్ధిదారులకు ఒకేసారి ప్రాపర్టీ కార్డ్స్ పంపిణీ చేశారు. పొరుగు దేశాల్లో నెలకొన్న అనిశ్చితి భారత్కు సవాలుగా మారిందన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఆప్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు బీజేపీ నేతలు. గ్రామాల్లోని ల్యాండ్ తగాదాల పరిష్కారానికి ఎన్డీఏ సర్కార్ కృషి చేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దీనిలో భాగంగానే గ్రామీణ ప్రజల సాధికారతకు స్వామిత్వ పథకం తెచ్చినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వామిత్వ లబ్ధిదారులతో ఇంటరాక్ట్ అయ్యారు ప్రధాని. ఈ సందర్భంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఒకేసారి ప్రాపర్టీ కార్డ్స్ పంపిణీ చేశారు. 5 ఏళ్లలో గ్రామాల్లోని 2.25 కోట్ల మందికి ఇండ్లకు సంబంధించిన శాశ్వత ఆస్తి కార్డులు అందించామన్నారు మోదీ. स्वामित्व योजना शुरू की गई थी ताकि गांव में रहने वालों को उनके घर का कानूनी प्रमाण दिया जा सके. कहीं इनको घरौनी कहते हैं, कहीं अधिकार अभिलेख कहते हैं, कहीं प्रॉपर्टी कार्ड कहते हैं. పొరుగు దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు భారత్కు సవాల్గా మారాయన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. సరిహద్దు దేశాలతో రైలు, రోడ్డు, ఎనర్జీ సహా అన్ని రంగాల్లో సహకారం కొనసాగుతున్నట్లు చెప్పారు. పొరుగునున్న చిన్న దేశాలకు భారత్ బీమాగా పనిచేస్తోందన్నారు. పాకిస్తాన్ క్రాస్ బార్డర్ టెర్రరిజం బంగ్లాకు వ్యాపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ ఉగ్రవాద ప్రేరేపిత చర్యలు క్యాన్సర్లా ఆ దేశాన్నే కబలిస్తోందన్నారు జయశంకర్. Needs to be given to the long-term evolution of our ties. Clearly, India has to prepare for expressions of China's growing capabilities, particularly those that impinge directly on our interests. To hold up its own end, a more rapid development of India's comprehensive national power is necessary. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి మహాకుంభమేళా చిహ్నమన్నారు. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానం చేయడం అదృష్టమన్నారు రాజ్నాథ్ సింగ్. अपना सौभाग्य मानता हूं कि आज प्रयागराज में आकर संगम में स्नान करके मैं स्वयं को बहुत ही कृतार्थ महसूस कर रहा हूं और मैं मानता हूं कि यह सनातन धर्म का एक महाकुंभ है और भारत का यह पर्व है. यह भारतीयता का भी यह पर्व है और आध्यात्मिक और सांस्कृतिक एक यह पर्व है. यह हमारा संगम का यहाँ पर आयोजन. ముడా స్కామ్ పై విచారణ పారదర్శకంగా జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛగా పనిచేస్తున్నాయన్నారు. ఉచిత పథకాలకు ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడానికి తేడా ఉంటుందన్నారు. ప్రజలకు ఇచ్చే ఫ్రీ రేషన్ బియ్యాన్ని ఉచిత పథకాల్లో కలపొద్దన్నారు శివరాజ్ సింగ్. कानून के ऊपर नहीं है, एजेंसियां स्वतंत्र रूप से अपना काम करती है. जो एजेंसियों का काम है वो एजेंसी कर रही है. ये प्रधानमंत्री नरेंद्र मोदी है जिन्होंने गरीबों को पक्के मकान की सौगातें दी है और अब 2 करोड़ ग्रामीण क्षेत्रों में और 1 करोड़ शहरी क्षेत्रों में मकान बनाने का फैसला तीसरी बार प्रधानमंत्री बनने के बाद 3 करोड़ मकान बनाने का फैसला किया है. కేజ్రీవాల్ పై దాడంటూ ఆప్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్వేష్ వర్మ. లాల్ బహదూర్ సదన్ దగ్గర 3 యువకులు నిరుద్యోగ సమస్యపై కేజ్రీవాల్ ను నిలదీశారన్నారు. ఆ సమయంలో పంజాబ్ పోలీసులు వారిని కొట్టి ఓ యువకుడి ఫోన్ పగలగొట్టారన్నారు. కేజ్రీవాల్ కారు సైతం యువకులను ఢీకొట్టిందని ఆరోపించారు పర్వేష్ వర్మ. और ऐसे ही जब लाल बहादुर सदन के पास में युवाओं ने उनसे सवाल पूछना चाहा, जो तीनों यहाँ के स्थानीय युवा हैं, यहाँ के वोटर हैं, नई दिल्ली के ही, उनमें से एक का नाम है विशाल. यहाँ पे तीनों ने ये बताया, मीडिया ने भी उनसे स्टेटमेंट लिया है, तीनों ने ये बताया कि जब हम उनके सामने आए पहले ड्राइवर ने एक बार ब्रेक मार दी थी, जो है चोट लगी है, उनके घुटने में चोट लगी है, दोनों टांगों में चोट लगी है. ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు కాషాయ నేతలు. 10 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ ఆగమైందంటున్నారు. బీజేపీతో అభివృద్ధి సాధ్యమంటున్నారు.